హీరో అల్లు అర్జున్ గారి అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. అల్లు అర్జున్ గారి అరెస్ట్ విషయం అనేక మలుపులు కూడా తిరుగుతుంది. ఆయన నటించినటువంటి పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో రిలీజ్ రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళడంతో అక్కడ భారీగా తొక్కిసలాట కూడా జరిగింది. ఆ ఘటనలో ఓ మహిళ మరణించడం, తర్వాత ఓ బాబుకి తీవ్ర గాయాలవడం జరిగింది. ఈ విషయంలో అల్లు అర్జున్తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద కూడా కేసులు కూడా నమోదయ్యాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ గారిని చిక్కడపల్లి పోలీసులు ఈరోజు ఉదయం అదుపులో కూడా తీసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత అల్లు అర్జున్ గారిని నాంపల్లి కోర్టులో కూడా హాజరుపరిచారు. నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. అయితే ఈ విషయంలో అల్లు అర్జున్ గారి తరపున న్యాయవాదులు హైకోర్టు తలుపులు కూడా తట్టారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అల్లు అర్జున్ తరపున లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగాడు. హైకోర్టులో నిరంజన్ రెడ్డి లేవనెత్తినటువంటి పాయింట్లకు ప్రభుత్వ తరపున న్యాయవాది దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. ఈ కేసులో 11వ నిందితుడిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం చాలా దారుణం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, అదేవిధంగా అల్లు అర్జున్ తరపున వాదించినటువంటి లాయర్ నిరంజన్ రెడ్డి గారు కోర్టుకు కూడా వివరించాడు. ఆ సందర్భంగా బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కేసును నిరంజన్ రెడ్డి గారు ప్రస్తావించాడు. మంచి వ్యాలిడ్ పాయింట్తో అట్టే గడగల్లాడించాడు, మామూలు కూడా కాదు. ఎప్పుడైతే అల్లు అర్జున్ గారి బెయిల్ కోసం నిరంజన్ రెడ్డి దిగాడు అనేసి వార్త వచ్చిందో అప్పుడే చాలామంది డిక్లేర్ అయిపోయింది. చాలామందికి అర్థమైపోయింది అల్లు అర్జున్ గారు హ్యాపీగా బెయిల్ మీద బయట రావచ్చు ఈరోజు అనేసి. జరిగింది అదే. షారుఖ్ ఖాన్ గారు నటించినటువంటి రాయన్ సినిమా విడుదల సమయంలో కూడా ఓ అభిమాని మరణించడం జరిగింది. అయితే ఆ వ్యక్తి మరణానికి షారుఖ్ ఖాన్కి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి కోర్టు చెప్పింది. షారుఖ్ ఖాన్ ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని చెప్పేసి గుర్తించినటువంటి గుజరాత్ కోర్టు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని కూడా నిరంజన్ రెడ్డి గారు తెలంగాణ హైకోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చాడు. పుష్ప 2 విడుదల సమయంలో కూడా సరిగ్గా ఇదే జరిగిందని చెప్పేసి ఆయన కోర్టుకి వివరించాడు. దీంతో న్యాయమూర్తి సైతం అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి కూడా ప్రశ్నించడం కూడా జరిగింది. ఒకరోజు కస్టడీ తీసుకుంటే సరిపోయేదానికి అరెస్ట్ చేసే వరకు ఎందుకు వెళ్ళారు పోలీసులు అని చెప్పేసి న్యాయమూర్తి గారు ప్రశ్నించారు. దీంతోనే అల్లు అర్జున్ గారికి మధ్యంతర బెయిల్ ఇస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పును కూడా ప్రకటించింది. 4 వారాల మధ్యంతర బెయిల్తో పాటు 50,000 రూపాయల పూచీకత్తుతో పర్సనల్ బాండ్ మీద విడుదల చేయడం కూడా జరిగింది. అంటే ఇక్కడ మెయిన్గా చెప్పాలంటే లీగల్ టీం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం మొత్తం కూడా అల్లు అర్జున్ గారి కోసం ఈరోజు పనిచేసింది. ఈవెన్ ఎల్లో మీడియాలో కూడా చెప్పడం జరిగింది. మన వెంకటకృష్ణ అయితే పేర్లతో సహా చదివేశాడు. నిరంజన్ రెడ్డి, ఉమామహేశ్వరరావు, ఇంకొక అతను కూడా ఏదో పేరు చెప్పాడు. మరి వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం అల్లు అర్జున్ కోసం పనిచేయడం ఏంటి అని చెప్పేసి కూడా ఏపీఎన్ ఆంధ్రజ్యోతిలో మన వెంకటకృష్ణ మాట్లాడడం కూడా జరిగింది. మరి ఆయనకి ఎందుకు అంత బాధ? ఎవరు పనిచేస్తే ఏముంది? ఎటువంటి ప్రమేయం, అల్లు అర్జున్ గారి ప్రమేయం లేకుండా ఆయనకి తెలియకుండా ఎక్కడో ఏదో జరిగిపోతే దానికి అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసుకొని ఆయన అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమో మనకైతే అర్థం కావడం లేదు. అదేవిధంగా నిరంజన్ రెడ్డి గారు వాదించినటువంటి వాదనలు చూసి చాలామంది బిత్రపోయారు. ఈవెన్ పబ్లిక్ ప్రాసిక్యూటరే సమాధానం చెప్పలేకపోయాడంటే ఆయన ఏ విధంగా వాదించి ఉంటాడో మనకందరూ కూడా తెలిసిన విషయమే. అదేవిధంగా ఈ నిరంజన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అన్ని కేసులు కూడా ఈయనే వాదిస్తున్నాడు అన్ని చోట్ల కూడా. అదేవిధంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం అల్లు అర్జున్ కోసం పనిచేసిందంటే ఒకవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు, అదేవిధంగా వాళ్ళ ఎల్లో మీడియా అల్లు అర్జున్కి అగెనెస్ట్గా ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ట్వీట్ చేశాడు. తన ప్రమేయం లేని చోట అతన్ని అక్రమంగా అరెస్ట్ చేయడం మంచిది కాదని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఖండించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం నుంచి హరీష్ రావు, బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీరంతా కూడా స్పందించారు. చాలా దారుణం, ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి. కానీ మన రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఢిల్లీకి వచ్చి ఒక న్యూస్ ఛానల్లో కూర్చొని ఆయన ఏదో పెద్ద మాటలు మాట్లాడాడు. వాళ్ళు డబ్బులు పెట్టారు, సంపాదించుకోవడం కోసం వాళ్ళు చేశారు, వాళ్ళు ఏమన్నా పెద్ద తోపులా గీపులా ఏదో పెద్ద మాటలు మాట్లాడాడు. ఇంకా ఆయన విజ్ఞతగా వదిలేవాళ్ళ, ఎందుకంటే ఆయన చీఫ్ మినిస్టర్ కాబట్టి ఆయన ఏం మాట్లాడినా చెల్లుతుంది. కాబట్టి
అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయితే తెలంగాణ ప్రభుత్వం మీద, రేవంత్ రెడ్డి గారి మీద ఓ రేంజ్లో ఫైర్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళ ఇల్లు మీడియా మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పీక లోతుంది. ఎందుకంటే వాళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వాళ్ళంతా కూడా అల్లు అర్జున్ కోసం పనిచేస్తున్నారు. అల్లు అర్జున్ కోసం మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం దిగేసిందని చెప్పేసి వాళ్ళంతా కూడా ఏడుపులు, మామూలు ఏడుపులు కాదు. ఇంకా ఆ ఏడుపులకే ఇంకేం చెప్తాంలే.